హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ ఏదన్నా వెరైటీగా పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఒకసారి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. దీనికోసం నేనైతే 2 ఎగ్స్ తీసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, కొద్దిగా అర చెంచా వరకు గరం మసాలా వేసి, దీంట్లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. ఇన్ కేస్ చిల్లీ ఫ్లేక్స్ లేవు అనుకుంటే చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో తగినంత సాల్ట్ వేసి, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా బీట్ చేసుకోవాలి. చాలా ఈజీ అన్నమాట. 5 నిమిషాల్లో అయిపోతుంది. కాకపోతే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్ గా చేసేలాగా కాకుండా కొద్దిగా ఇలా వెరైటీగా ట్రై చేయండి. డిఫరెంట్ గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే 2 టోస్ట్ స్లైసెస్ ఉంటే సరిపోతుంది. నేను 2 ఎగ్స్ తీసుకున్న దానికి నేను 2 ఆర్ 3 స్లైసెస్ అయితే సరిపోతాయి అన్నమాట. లేదు మీకు కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే మనం ఎగ్ వైట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకొక ఎగ్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ ని ఎగ్ లో అయితే డిప్ చేసి మనం బ్రెడ్ క్రమ్స్ తో కోటింగ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు ఇన్ కేస్ ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్లో లేవు అని అనుకుంటే మనం ఏదైతే టోస్ట్ తీసుకుంటున్నామో దాన్నే మనం మిక్సీ పట్టాము అంటే దాన్నే బ్రెడ్ క్రమ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ లేవు అన్న టెన్షన్ కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీ కదా. అలా మనం తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కోటింగ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ. 2 వైపులా ఒక 2 to 3 మినిట్స్ కనుక ఫ్రై చేసాము అంటే అయిపోతుంది. దీనికి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. పిల్లలు ఈవినింగ్ టైంలో బయట చిరుతిండ్లు పాడు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా. అలా కాకుండా అంత హెల్దీ కాదు కాబట్టి మనం బయట చిరుతిండ్లు కూడా అంటే రెగ్యులర్ గా అని కాకుండా ఎప్పుడన్నా తినడం ఓకే. మామూలుగా మనం ఇంట్లో కనుక చేసి పెట్టాము అంటే ఇలా వెరైటీగా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. 5 మినిట్స్ లో అయిపోతుంది. క్విక్ రెసిపీ అనమాట. బిజీ టైంలో కూడా ఈజీగా చేసేసేయచ్చు, ఎక్కువ టైం పట్టదు కాబట్టి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీటిని కనుక మనం కెచప్ లో డిప్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.